లోకం ఏమనుకుంటుందంటే ప్రియులారా, ఈ విషయాలన్నీ తెలియని వాళ్ళు ఏమనుకున్నారంటే పొద్దుట్లెగిస్తాం, ఏ మాసం కొనుక్కుందామా, ఒకవేళ ఎవడన్నా వచ్చి ఒరే బాబు చర్చికి రారా, ఒరే దేవుడు దైవం ఉందరా అని చెప్తే ఊరిగా సత్య ఆవిడ చూసి వచ్చాడు అంటలేదు అన్నారట. ఆ రోజుల్లో కూడా యెషయా గారి చేత రాయించారండి. చూడండి ఒక్కసారి చూసుకుని ఎదురుకి వెళ్దాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచ్చు మాంసము తినుచు ద్రాక్షారసము తాగుచు ఇది జరుగుతుంది కదండి. మీరు చెప్తుంటారేటి, కానీ అందులో మనం కూడా ఉన్నామేమో. ఈరోజు ఎక్కడికో రమ్మన్నారు ఎవరో, మంచి భోజనం ఉంది ఇది అనుకుని, కానీ ఆదివారాన్ని మాత్రం వదిలేసి వెళ్ళొద్దు ప్రియులారా. కానీ మరో రోజు ఆయన అంతకంటే భోజనం పెడతాడు, అంతకంటే మంచి సమృద్ధినిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, అలువనికి మహిమ కలుగునుగాక. ఇది మానొద్దు ప్రియులారా. అందుకనే చెప్తున్నాడు ఆయన. లోకం అదే అనుకుంటుంది. అందుకనే పౌలు గారు ఏం చేశారు తెలిసినండి, ఒక భయంకరమైన బూతుమాట మాట్లాడేశాడు ఆయన. ఈ లోకం గురించి బతికేస్తుందంట లోకం అంతానే. కానీ అలా కూడా మనం ఉన్నామేమో. మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఈ జీవితం మట్టుకే అయితే మనం క్రైస్తవులోకి రావక్కర్లా. అందుకని ఒక మాట మాట్లాడాడు ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏముందమ్మా అందులో దౌర్భాగ్యం అన్నమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, క్రైస్తవుడికి ఎంతో కొంత తెలుసు కదా, ఆదివారాన్ని ఆలోచించాలి, ఆదివారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. ప్రియ దేవుని సంగమా, ఒక విషయాన్ని చెప్తాను. ఈ ఆదివారం అనేది మీరు ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ ఇక్కడ వేసేయండి, ఆదివారం మీకు దొరకదు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదివారం? ఒక మహనీయుడు మరణించి ఈ ప్రపంచాన్ని గెలిచి పైకి లేచాడండి, అప్పుడు వచ్చింది ఈ ఆదివారం ప్రపంచానికి. అలాంటి సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. అలాంటి రోజున ఇక్కడికి వచ్చాం ప్రియులారా. ఇది మామూలు విషయం అనుకుంటున్నారా? ఆదివారం అంటేనే ఈ ప్రపంచంలో గ్రంథాలన్నీ రాసిపోసి మీరు ఎతకండి, ఆదివారం నాడు సెలవు ఎక్కడైనా ఉండదు. మహోన్నతుడు సర్వేశ్వరుడైన దేవుడు మానవ రూపంలో క్రిందకు వచ్చి మరణించి పైకి లేచి సమాధిని సాక్ష్యంగా చూపిస్తున్నాడు. అందుకే ఈ ఆదివారం. ఈ ఆదివారం ఎవరిది? యేసుది. పునరుత్థాన దినము. ఈ పునరుత్థాన దినంలో ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు ప్రియులరా. అలాంటి ఆదివారాన్ని మనం ఏమైనా మిస్ అవుతున్నామేమో. మనం ఒక్కసారి ఆలోచించుకుని ఈ ఆదివారానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మన షెడ్యూల్లో చాలా ఎక్కువ ప్రాధాన్యత పెంచుకుందాం. సో అయితే ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల అందరికంటే దౌర్భాగ్యం. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు అల్లరి చేస్తుంటాడు, ఇంకేమనో ఆడికి అలవాటు అయిపోయింది. అల్లరి చేయనుడు ఒకడు ఉంటాడు. వెంటనే మీరు ఏం చేస్తారంటే, ఆడు చిన్న పని చేస్తే జరా బుద్ధిలేదటి అంటాం. ఆడు రోజు చేస్తాడు ఒకడు, ఆడిని ఏమనం మనం. ఆడు ఏదో చిన్న పని చేస్తాడు పాపం, ఎప్పుడో చేయలేక అనుకోకుండానే ఆడిని తిట్టేస్తాం. అంటే మనకే ఇలా ఉంటే తెలియని వాడు సత్తే ఎవడు చూసి వచ్చాడే అనుకుని బతికేస్తున్నాడు అనుకోండి. తెలిసిన మనం ఒకవేళ తెలుసు కూడా ఆ గుంపులోకి మనం వెళ్ళిపోతే దాని గురించి మాట్లాడుతున్నాడండి. అర్థమైంది ఆ వాక్యానికి? మన ఇంట్లో పిల్లాడినే మనం స్పేర్ చేయం. ఆడికంటే బుద్ధి లేదురా, నీకు లేదటి, ఆడు ఎప్పుడు అల్లరి చేస్తున్నాడట, ఆడికి ఎలాగో బుద్ధి లేదట, ఇటు చిన్నది బుద్ధిమాల పని ఏదో చేసాడట, ఆడిని అన్నీ తిట్టేస్తాం మనం. పౌలు గారు అదే తిడుతున్నాడు ఇక్కడ. పౌలు గారు తిట్టేది అదేనండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని ఆయన చెప్పడం జరిగింది. మరి పాత నిబంధనలో అలా ఉంటే కొత్త నిబంధనలో ఏంటి? కొత్త నిబంధనలోకి వద్దాం. అందరూ కలిపి బైబిల్ ఉంటే ఓపెన్ చేసి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఓపెన్ చేయండి. ఈ ఎబ్రీ పత్రికలో ప్రియులారా 1 నుంచి 19వ వచనం వరకు 18వ వచనం వరకు యేసుప్రభు వారి ఔన్నత్యత, ఆయన భూమి మీద రావడానికి ఆయన గొప్ప ఏంటో సమస్తము కూడా అందులో రాసి ఉంటుంది. 19వ విషయం వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాటను అందులో రాస్తారు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అది నూతనమైనదియు జీవము గలదియు. ఇక్కడ చూడండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనకి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా ఏంటండి? నిత్య జీవము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. మార్గం అనగా నూతనమైనది, కొత్త నిబంధన, జీవము కలదయు. ఇప్పుడు మన పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినాన్ని చదువుకుని ఏ ఆజ్ఞలు ఎరిగాయో, ఏ శిక్షలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుని మనం ఇప్పుడు ఈ మానాలా వద్దా, మానితే ఏంటి, మందిరం వెనక మర్మం ఏంటి అంశాన్ని ఒకసారి చెప్పగలరా?
నేను కూడా మర్చిపోయాను, ఎవరైనా రిపీట్ చేయండి. సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. ఇది కొత్త నిబంధన స్లాగన్. ఇది సంఘం మానకూడదు, సహవాసం మానకూడదు. మానితే ఏమవుద్దంటే ఇదిగో అంత్యకాలం ఆఖరి దినాలు ఉన్నాయి. ఆఖరి దినాల్లో ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోకపోతే ఏమీ తెలీదు, కానీ టీవీ దగ్గర మాత్రం అవి ఉండవు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము కలదినైన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధమునందు, ఆయన రక్తము వలన. ఈ సంఘం అనగేంటి? సంఘం అనగేంటి? ఆయన రక్తము వలన ఏర్పరచబడిన సంఘం. సంఘం ఆ సంఘానికి మానకూడదండి. తర్వాత చూడమ్మా, ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడికి ధైర్యంగా రావాలంటే ఏం చేయాలంటే సంఘాన్ని ఎప్పుడు విసర్జించకూడదు. ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు మానేసావు, ఎందుకు రావట్లేదని అడిగే రైట్స్ నీకున్నాయి క్రైస్తవుడిగా. అలా అడగాలి అనుకుంటే నీకేం కావాలి? ముందు నువ్వు ఆలయం మాని ఉండకూడదు. అలా ఆలయం మానితే నీకు అడగడానికి రైట్స్ లేవు. సంఘము దేవుని ఇంటి పైన అంటే, దేవుని ఇంటి పైన అంటే అమ్మా 21 అమ్మా, దేవుని ఇంటి పైన అనగా సంఘము. ఇల్లు సంఘము. ఇల్లు అనగా 4 గోడలు, సంఘం అనగా సభ్యులు. ఏంటి గృహానికి ఇంటికి తేడా ఏంటండి? ఇల్లు అంటే ఏంటి, గృహం అంటే ఏంటి? ఇల్లు 4 గోడలు, గృహం అనగా సభ్యులు, సంఘం అనగా విశ్వాసులు, సభ్యులు. ప్రియులారా చదువమ్మా. చాలమ్మా. ఎవరు మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక, ఎవరు యాజకుడు? క్రీస్తు. సంఘము క్రీస్తు. ప్రియులారా, సంఘం ఎప్పుడు ప్లే గ్రౌండ్ కాదండి, ఆట చూసి వెళ్ళిపోవడానికి. సజీవమైన సంఘం అది. ఆ సంఘంలో మనం ఎలా ఉంటాయంటే, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక. ఎవరా యాజకుడు అంటే యేసు ప్రభు వారు. 23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అండి, మనకి నిత్యరాజ్యాన్ని ఇస్తానని ఆయన చేసిన వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. నిత్య రాజ్యాన్ని ఇస్తానని ఆ దేవుణ్ణి ఇస్తాడు, మనం వెళతాము, అందుకే ఇక్కడికి వస్తున్నాము. ఇది ఆచారం కాదు, యాత్రికం కాదని ఆలయానికి ఎంతమంది వస్తున్నారు? అదేమన్నా ఆలోచన ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఉందా? ఉండాలి. ఉంటేనే మంచిది, లేకపోతే ఆలయానికి రావద్దు. కొంచెం ఏదైనా కఠినంగా మాట్లాడితే క్షమించండి నన్ను. ఏమండి, ఆయనే క్రీస్తు. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమే మనము ఒప్పుకొని నిశ్చయముగా పట్టుకుందాము. ఏంటి, ఏం ఒప్పుకున్నామండి మనం? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడని మనం ఒకటి ఒప్పుకున్నామట ఇక్కడికి రావడానికి. ఏం ఒప్పుకున్నాం? బాప్తీసం తీసుకున్నామా? బాప్తీసంలో ఏం చెప్పారు? ప్రతి ఆదివారం సహవాసమందును. తీయండి ఒకసారి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మనం ఏం ఒప్పుకున్నామో అందులో ఉంటుందండి. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఒప్పుకున్నాం అందరి మధ్యనని. సహవాసంతో ఉంటాము, ఆలయానికి వస్తాము, సంఘంతో ప్రేమతో కలిగి ఉంటాము, ఇలాంటి చాలా ఒప్పుకున్నాము. ఆయన కూడా అదే రాశాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టు విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఇవన్నీ టీవీ దగ్గర పట్టుకొని చెప్తారండి. ఇతరా మీరు మంచి కుర్చీ చేసుకుని సెలవు చూసుకుంటూ ఉంటే ఇవన్నీ మీ ఇంటికి వస్తాయా? ఇంటికి రాకపోతే ఆలయంలో ఉంటాయి. ఆలయంలో మాత్రమే అది పర్మిషను. ఆలయం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. ఏమో మరి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు లేఖనాల ప్రకారంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ విషయాన్ని బట్టి, ఎందుకంటే మనం ఏదైతే విలువైందో దాన్ని కోల్పోతున్నామేమో, ఇవాళ దాన్ని అంతటిని కూడా మనం తెలుసుకుని దేవుని విషయంలో ముందుందాం ప్రియులారా. అపోస్తుల కార్యంలో మనం ఒప్పుకునే దానిని నిశ్చలముగా పట్టుకోవాలట. ఏం ఒప్పుకున్నామో మనకు క్లియర్గా చెప్పాడు. అందుకే పౌలు గారు అన్నారు, ఇదిగో మానేస్తున్నారు కదా చాలామంది, మానకండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానక ఒకరినొకరు పురుగొల్పుకోండి. కాలం దగ్గరికి వచ్చేస్తుంది, ఎంతో లేదు, ఎడ్జ్లో ఉన్నాం, ఎప్పుడు కిందకి జారిపోతామో తెలియదు. కానీ ఆ రాత్రి ఆయన రాకడొస్తే, ఆదివారం నాడు మనం మానేసాం అనుకోండి, ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ రాత్రి ఆయన రాకడొస్తే ఆర్ యు రెడీ? నో, లేదు. అందుకే దేవుడు మాట అన్నాడండి, నువ్వెవరితో అన్నా గొడవ పడ్డావా? ఎవరితో అన్నా సహవాసం కోల్పోయావా? దేవుడితో సహవాసం కోల్పోయావా? ఇదిగో సూర్యోదయానికి లోపు నువ్వేం చేయాలి తెలిసిన? సమాధాన పడాలి. అది భార్యతో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ సూర్యోదయం లోపు నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. ఎందుకు చెప్పాడో తెలిసిన? ఆ రాత్రి ఆయన రాక సిద్ధమైతే నువ్వు సిద్ధంగా లేవు. దేవునికి మహిమ కలుగును గాక.
లేదండి, నాకుంది అలవాటు. రేపు పొద్దున చెప్తే నీ పని మా ఆవిడ మీద కోపించి పడుకునేవాడు నేను. అంటే సమాధానం లేకుండా పడుకున్నాను నేను. ఆ రాత్రి ఆయన వస్తే సమాధానం లేనివాడు ఆయన సన్నిధిలోకి చేరడు. అందుకని ప్రతి దినము మనల్ని ఏ రోజుకిడు ఆ రోజుదే, ఏ నిమిషానికి ఆ నిమిషానే ఎప్పటికప్పుడు మన కడుక్కుని దేవుడు ఇదిగో ఈ నిమిషాన్ని వస్తాడనే దాంట్లో సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు నీకు ఎక్కడ దొరుకుతుంటే సంఘములో మాత్రమే దొరుకుద్ది. నీ ఇంటికి మాత్రం ఆయన రక్తం రాదు, ఆయన రొట్టె రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అపోస్తుల కార్యములు చదువుకున్నాం కదమ్మా. రెండోది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు అక్కడ రాకపోతే, ఆలయానికి రాకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పాత నిబంధనలో ఇవన్నీ చూసాం. కొత్త నిబంధనలో ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు కూడా చూసాం. రాకపోతే ఏం చెప్తున్నాడు చూడండి. అందుకే పౌలు గారు కొందరు మానుకొనుచున్నట్లు కానీ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా అని ఆ రోజు పౌలు గారు ఎందుకు చెప్పాడంటే, ఎప్పుడైతే నీరో చక్రవర్తి వచ్చాడో యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏడి క్రీస్తు శకం 65 నుంచి 68 లోపు పేతురు గారు పౌలు గారు చనిపోయారండి. శిరచ్ఛేదన చేశారు ఇద్దరిని. ఆ తర్వాత క్రైస్తవానికి దిక్కెవరయ్యా అంటే యోహాను గారు మాత్రమే మిగిలారండి. ప్రియ దేవుని సంగమా, మన కొరకు ఆయన కుమారుణ్ణి మనకి బలిగా అర్పించి తన పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదెంచితివా. దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి తలను ముళ్ళ కిరీటమెట్టి మోమునా బొమ్ము వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము. నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. అడుగడుగున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా. అడుగడుగున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. ప్రియ దేవుని సంగమా, మన కొరకు ఆయన కుమారుణ్ణి మనకి బలిగా అర్పించి తన భోజన పంక్తిని పెడితే ఆ భోజన పంక్తిలో కంట చాలా మంది రావట్లేదని సాక్షాత్ యేసుప్రభు వారే లూకా సువార్తలో ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఏమంటున్నారో మనం చూద్దాం. 18వ వచనం, లూకా సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఒకే ఒకటి కారణం, ఏదైనా ఆలయానికి రాకపోవడం. అంతేనండి, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆలయానికి రావడానికి అనేకమైన కారణాలు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. అదే మాట్లాడుతున్నాడు, ఏక మనస్సు. కారణాలు చాలా ఉన్నాయట, కానీ ఒకటే మనసు. ఆలయం ఎలాగ ఎగ్గొడతామా? ఎగ్గొట్టాలనుకుంటే ఎంతమందిని మేనేజ్ చేయాలి? వద్దండి, దేవుణ్ణి మేనేజ్ చేసుకుంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను పొలము కొని ఉన్నాను. ఈ వాక్యం చదివారండి, ఇది వరకు చదివాం కదా చాలాసార్లు. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చూపిస్తాను మీకు. నెపములు చెప్పసాగిరి, మొదటివాడు నేను పొలము కొని ఉన్నాను. కొనడానికి వెళ్తున్నాడండి, కొనేసాడా? కొనేసాడా? కొనడానికి వెళ్ళాలా? చెప్పేది అది. మనది కూడా అలాగే ఉంటుందట. అనంత జ్ఞాని అయిన దేవుడు ఈరోజు మనం ఏం చెప్తామో ఆ రోజు రాయించాడు చూడండి. పొలము కొని ఉన్నాడట, దాన్ని చూడడానికి వెళ్తున్నాడట. అంటే ఇంత సిల్లీ రీజన్స్ ఉంటాయి మనం ఆలయం ఎగ్గొట్టడానికి. ఆయన కూడా అదే చెప్తున్నాడు. అనంత జ్ఞానండి రాయించాడు. అద్భుతం కదండి. నేను పొలము కొని ఉన్నాను. అయ్యా లేదయ్యా, పొలం నాకు అవసరం.
ఏదైనా సరే ఎంతైనా సరే నా పక్క పొలం అది నేను కొనుక్కుంటే నాకు ఉపయోగపడుతుంది, నేను వెళ్ళకపోతే ఆ పొలం పోద్దయ్యా అంటే బాగున్నాను. అలా లేదుగా, అందులో కొనేసాడట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత సిల్లీగా ఉంటాయి. ఇది సిల్లీ కాదండి, ఇది ఏమండి బుర్రనోడు కాబట్టి అర్థమవుతుంది కదా. నేను పొలము కొని ఉన్నాను, చూడడానికి వెళ్తున్నాడట. కొనేసిన తర్వాత చూసేది ఎక్కడికి పోద్దా? ఓకే, రెండో వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి. చాలామంది చెప్తున్నారంట, ఏక మనసుతో చెప్తున్నారంట, కారణాలు వేరట. ఇది భోజన పంక్తిలో ఆదివారం నాడు ఆలయానికి రాకుండా చెప్పే షాకులు ఇవి. ఒకటే టార్గెట్, ఆలయానికి రాకపోవడం. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కారణాలు రకరకాలు ఉన్నాయి. రెండో కారణం, మరి ఒకడు నేను 5 జతలు కొనాలి, సంతకెళ్తే నాకు పలానా గేదె కొనుక్కుందాం అని ఉందండి అంటున్నాడా? ఆల్రెడీ ఈజ్ పర్చేజ్డ్, కొనేసాడట. కానీ ఆదివారం నాడే వెళ్ళి చూడాలట, భోజనం ఎగ్గొట్టేసి ఆలయానికి రాకుండానే. అదేనా ఉంది? నేను 5 జతల ఎద్దులు కొంటిని, వాటిని పరీక్షించుటకు వెళ్ళుచున్నాను ఆదివారం నాడే, సారీ నేను రాలేను. మూడో చూడమ్మా, మరి ఒకడు అంటే నేనేదైనా ఆదివారం నాడు రావాలని చెప్పేస్తున్నాను అనుకుంటున్నారేమో. దేవుడు ఆల్రెడీ మన అందరి గురించి తెలించి అనంతజ్ఞాని అయిన దేవుడు ఇప్పుడే లిఖిత చేయబడ్డాడు ఆదిలోనే. ఆ విషయాన్ని మనం చూడాలన్నమాట. మరి ఒకడు వివాహం చేసుకుంటుని, అందుచేత నేను రాలేను. ఏమండి ఆ వచ్చి భోజనానికి వాళ్ళ ఆవిడని కూడా తీసుకొస్తే పోయిందేముంది, ఇద్దరు కలిసి రావచ్చు కదా. సో ఇలాగుంటాయి. ఇక్కడ పిలిచిన వాడు ఎవరట? నమ్మదగిన వాడట. అందుకే ఏలయనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆఖరి వివాహంలో ఈ వివాహానికి రాకపోతే, ఈ ఆలయానికి వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవించకపోతే ఏమో జరుగుతుందంటే, ఎలా అనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏ విందది? వివాహ మహోత్సవ ఆఖరి విందు, గొర్రెపిల్ల ఆఖరి విందులో ఎవ్వరికి కూడా ఛాన్స్ లేదంట. ఎప్పుడు? ఆదివారం నాడు ఆలయం రాకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. వాని విందు రుచి చూడడని చెప్పేస్తున్నాడు ఆయన. ఇవన్నీ మనం విన్నాం కదా, ఏమండి? ఇవన్నీ విన్నాం కదా. ఇవన్నీ విన్న తర్వాత 10వ అధ్యాయం 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, ఎబ్రీ పత్రికలో రాస్తున్నాడండి ఈ విషయాలన్నీ రాస్తూ. ఇదిగో కొన్ని విషయాలు తెలిసే మనకి. ఇవాళ ఏం తెలిసింది? ఆదివారం ఎంత పవిత్రమైందో, ఆదివారం ఈ సృష్టికి అతీతమైంది, ఆదివారం ఏ మనిషి నుంచి రాలేదు, ఆదివారం అనేది ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలోనే లేదు. కానీ దేవుని పునరుత్థాన దినం వలన మనకు ఒక ఆదివారం వచ్చింది. ఆ ఆదివారాన్ని మనం ఎగ్గొట్టేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆదివారం గురించి ఈరోజు మనకు తెలిసింది కదా. ఇదిగో చూడండి, సత్యం తెలిసింది. ఏమన్నాడు? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా, మళ్ళా ఇంకా ఇవాళ ముగ్గురు చెప్పినట్టుగా కారణాలు చెప్పి ఎగ్గొట్టేస్తే అని అర్థమైనది. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు ఇక బలి ఉండదు గాని అన్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఏమండి, పూర్వకాలం పాత నిబంధనలో ఆలయానికి విశ్రాంతి దినాన్ని రాకపోతే భౌతికమైన శిక్షలతో కొట్టేవారండి. కానీ ఇప్పుడేమని జరుగుతుంది తెలిసిన? చాప కింద నీరులాగా మన మీదకు ఉగ్రత వస్తుంది ప్రియులారా. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని. ఇప్పుడు ఏమవుతుందట, మనకు తెలియకుండానే ఇందులో స్పష్టంగా రాయించాడు. ఇక్కడ నుంచి మనకేంటి తెలిసిన? ఎవరు మనల్ని అడగరట. విరోధి అనగా అపవాదికి నిర్ణయించిన అగ్ని జ్వాలలు మన మీదకి వస్తాయట. అందుకని ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక మనకి ఆలయానికి ప్రవేశించుటలో అనేకమైన విషయాలు మనం విన్నాం. ఇది విన్న తర్వాత 28 చదువు, ఎవడైనను మోషే ధర్మ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. మా ఇబ్రీ పత్రికలో మహానుభావుడు మామూలు వాడు కాదు కదండి. ఆదికాండాలను పంచకాండాలను అవపాసన పట్టినవాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఇది నమ్మరు కదా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎవడైనా ఆలయానికి రాకపోతే ఒక 2-3 మనుషులను పెట్టేసి మందలించి వదిలేసేవారు. కానీ ఇప్పుడైతే ఏమిటట,
మోషే ధర్మం ఎవడైనా మోషే ధర్మశాస్త్ర ప్రకారము నిరాకరించిన ఎడల 2-3 సాక్షులను మాట మీద కఠిన పరచకుండా వాని చంపించుదురు. కానీ ఇప్పుడైతే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి ఆలయానికి రాకుండా ఆయన భోజన పంక్తిలో పాల్గొకపోతే ఏంటండి, అకార్డింగ్ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కుమారుని పాదాలతో తొక్కినట్టండి. మీకు చిన్న మాట ఉంటుంటుంది విలేజెస్లో మనకి, నా మాట తుంగలో తొక్కేసావు కదా అంటాడు. విన్నారా పదం ఎప్పుడన్నా విన్నారా? నా మాట తుంగలో తొక్కేసావు కదా అంటారు. అంటే ఏడు తెలిసినండి, తుంగ అంటే అది చాలా పవర్ఫుల్. అది మరి మీకు తెలిసే ఉంటుంది. మీ ఏరియాలో పండూరు చెరువులో మనిషి చచ్చిపోతే 8 రోజులు తుంగలో దాస్తారండి. తుంగ ఇరిచి తొక్కి పెట్టేసి ఆ శవాన్ని అక్కడ పెట్టేస్తే ఈ తుంగ పైకి లేకదా ఇంకా తుంగ కిందే ఉంటాడు. అందుకని మన విలేజెస్లో ఇంచుమించు ఈస్ట్ వెస్ట్లోనే వాడతారు ఈ పదాన్ని. నా మాట తుంగలో తొక్కేసావు కదరా అంటారు. అంటే ఏంటి, ఒక మాట వినకపోతే తొక్కినట్టు లెక్క. ఐఎమ్ రైట్? అర్థమైంది మీకు? అదే పదాన్ని బైబిల్లో వాడుతున్నాడు చూడండి. నా మాట వినకపోతే నమ్మదగిన వాడని మనం ఒప్పుకుని ఇందులోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క మాట వినకపోతే ఆ ఆలయంలోకి వచ్చి ఆయన భోజనంలో పంక్తిలో పాల్గొకపోతే నా కుమారుణ్ణి పాదములతో త్రొక్కినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రముగా మార్చిందంటే ఆయన కార్చిన రక్తాన్ని అంతా మనం అపవిత్రంగా మార్చినట్టండి. ఆయన ఆలయంలో భోజన పంక్తిలో మనం పాల్గొకపోతే ఆదివారం నాడు. ఏమండి, పాత నిబంధనలో ఏమో తెలియదు కానీ కొత్త నిబంధనలో మనకు ఉండే శిక్ష ఏంటి తెలిసిన, ఎవ్వరు మీ దగ్గరికి రారు ప్రియులారా. ఎందుకంటే సర్వసత్యాన్ని నీ చేతిలోకి ఇచ్చాడు. నువ్వు చదువుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఈరోజు అందుకే రాస్తున్నాడు, ఇదిగో ఈ సర్వసత్యం గురించి మీకు ఇప్పుడు తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఇది చెయ్యొద్దని మాట్లాడుతూ ఇంకా కిందకు చదవమ్మా. కృపకు మూలమగు. ఏంటి, ఈ ప్రపంచంలో కృప అనే పదం అందరికీ తెలుసు. కృప అంటే అర్థం ఏంటంటే మీకు ఏదో కావాలి, అది కావాలని మీకే తెలియదు, కానీ అది ఎక్కడ దొరకదు, ఎవరు ఇవ్వలేరు, కానీ నాకు తెలిసి వచ్చి నేను ఇచ్చాను నీకు. అది కృప అంటేనే. ఆయన సిలువేసేటప్పుడు మీరు పుట్టలేదు, కానీ మీరు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. క్రైస్తవులండి ఇక్కడికి వచ్చి ఈ సన్నిధిలో ఇలా నిలబడ్డారంటే మామూలు విషయం కాదండి. మోడీ రాలేదు సార్ ఇక్కడికి, మోడీ రాలేడు, వాడు తరం కాదు. ఎంతోమంది రాలేరు ఇక్కడికి, కానీ ఆయన సన్నిధిలో జగత్పునాది వేయబడక ముందే నిన్ను నన్ను నిర్ణయించుకుని ఆయన సన్నిధిలో ఉంచాడంటే మనం మామూలు కాదు ప్రియులరా. మీరు తర్వాత చదువుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం తర్వాత చదువుకోండి. అప్పుడు నిర్ణయించుకున్నాడు కనుక ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. కానీ ఆయన ఆజ్ఞను మీరుతున్నామేమో, ఒక సింపుల్ ఆదివారాన్ని మనం ఎందుకు కాకుండా తీస్తున్నామేమో. ఈ ప్రపంచానికి ఆదివారం గురించి తెలుసుదండి, ఒక బైబిల్లోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కృపకు మూలం ఆయనేనటండి. అంటే మనం కృప అనే పదాన్ని అన్నిటికీ వాడేస్తాం. కాదు, ఈ కృప ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ మనిషి ఎవరికి ఇవ్వలేడండి. ఎందుకంటే మీకేం కావాలో మీకు తెలియదు, మీకు కావాల్సింది నాకు తెలుసు, అది మీరు నేను అడగకుండా ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అది కృప అంటేనే. 10 రూపాయలు దొరికితే కృప కాదు. చదువమ్మా. ఆత్మను తిరస్కరించువాడు మరీ ఎక్కువ దండన కట్టండి. ఇప్పుడు ఆదివారం గురించి ఆయన స్పష్టంగా రాసింది ఏంటి, ఆత్మను తిరస్కరించిన వాడు మరీ ఎక్కువ దండనగా ఎంచబడునని మీరు తోచట్లేదా? మీరు ఎరగట్లేదా? వినలేదా? వింటే వాళ్ళు విన్నారు కదా, మీకు తోచట్లేదా? అర్థం కావట్లేదని స్పష్టంగా అడుగుతున్నాడు. చదవమ్మా. ఇదండి ఆఖరిది. ఆలయం విషయంలో తన కుమారుని రక్తం కార్పించి ఏలాడతీసి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనకిస్తుంటే భోజనంగా పిలిచి దీనితోనే మీరు పరలోకం రావడానికి మరొక గొర్రెపిల్ల మహోత్సవంలో మిమ్మల్ని పాల్గొనడానికి దేవుడు కష్టపడుతుంటే దీన్ని తిరస్కరిస్తున్న వారిని పగ తీర్చుకొనుట నా పని. దేవుడే పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందో మనందరం ఊహించగలదాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నిలబడండి, చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. గతించిన కాలమంతటిలో మీ కృపలో భద్రపరిచారు నాయనా. ఈరోజు 3వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి, ఇంతకుముందు మాకు దీని గురించి తెలియదేమో, ఈరోజు మాతో స్పష్టంగా ఆలయం గురించి మాతో మాట్లాడారు నాయన. సర్వసత్యాన్ని మాకు తెలియజేశారు. ఇక నుంచి
మా ఆలోచనల్ని మార్చుకుని, ఇదిగో తండ్రి, ఏది క్షేమమైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది పవిత్రమైనదో ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు నాయన. అందును బట్టి నీ కుమారుని పాదములతో త్రొక్కినట్టుగా మా ఆలయానికి రాకపోవటాన్ని మీరు ఎంచారు. ఇది స్పష్టమైన బైబిల్లో మీరు పౌలు గారి చేత మా చేత రాయించారు తండ్రి. ఇంత చక్కటి మాటలను మాకు తెలియజేసి ఒకసారి చదవండి. అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఇలాగా పగలు వారి దేవుడు ఇచ్చినటువంటి వృత్తిని ల్యాబ్ టెక్నీషియన్ నడిపిస్తూ ఎన్నో సంఘాలకి హెచ్చరిక పుత్రులుగా దేవుడు వారిని లేపాడు. చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి గట్టిగా. ఇలాంటి దైవజనులు ఈనాడు చివరి దినాల్లో సంఘాలకి అవసరం. అందుకే దేవుడు వారికి నేను ఒక అవార్డుని ఇచ్చాను. ఏంటంటే ఈ చివరి దినాల్లో హెచ్చరిక పుత్రులు. అదే నేనే గట్టిగా స్ట్రాంగ్గా చెప్పానంటే చచ్చిపోతారంట ఆదివారం రాకపోతే. ఆయనకి రాకపోతే 10 రూపాయలు లాస్ వచ్చేస్తుందేమోనండి. ఇలాంటి విమర్శలు ఉంటాయి. దేవుడు అద్భుతమనంటే మొన్న మార్నింగ్ సెక్షన్లో మాట్లాడారు. తప్పనిసరిగా నైట్ సెక్షన్లో కూడా ఈ సందేశాన్ని మీరు ఇవ్వాలని ఆహ్వానించాను. ఇంచుమించు గత 30 ఏళ్ళ నుంచి కాకినాడ పట్టణంలో ఏ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ లేనప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. మరి అలాంటి ఒక దైవజనులే వచ్చి బైబిల్ పట్టుకుని ఇలా తెలిసి ఏదో ఉపమానాలు 2 కథలు చెప్పేసి వెళ్ళిపోతారు. వారి పైలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం వేసుకొచ్చింది. దేవుడు ఎంతో ఒక గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు వారికి భారాన్ని ఇచ్చారు. ఇక్కడే కాదు, ఇంకా అనేకమైన సంఘాలలో ఇలాంటి హెచ్చరిక పుత్రులుగా దేవుడు వారు వాడుకున్నగాక.